ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనమైతే ప్యారలల్ ప్లేట్ కెపాసిటరు, స్పెరికల్ కెపాసిటరు, సిలిండ్రికల్ కెపాసిటర్స్ అవన్నీ డిస్కస్ చేశాం. ఓకేనా? సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటరు, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో మనకి కెపాసిటెన్స్ ఏమొచ్చినాయా? ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. అదే స్పెరికల్ కెపాసిటర్కి ఏమొచ్చింది మనకు? స్పెరికల్ కెపాసిటర్ we got the expression C is equal to ఏమొచ్చిందా? 4 pi epsilon naught by minus 1 by b. అదే సిలిండ్రికల్ కెపాసిటర్ అయితే ఏమొచ్చింది మనకు? సిలిండ్రికల్ కెపాసిటర్ వచ్చేసరికి C is equal to ఏమొచ్చిందా? 2 pi epsilon naught L. R ఉండదే, ఆర్కి ఇంటిగ్రేషన్ చేస్తేనే లాగ్ బి బై ఏ వస్తుంది కదా. దాని కింద వస్తుందా, అది పక్కన బై వస్తుందా? ఇంటూ బి బై ఏ. ఓకే. సో ప్రొసీజర్ ఎలా కనుక్కున్నాం మనం? వాట్ ఇస్ ద జనరల్ ప్రొసీజర్? Procedure to estimate C, that is equal to Q divided by potential difference VA minus VB. So Q by potential difference. Potential difference ఎలా వస్తుంది మనకు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలిస్తే వస్తుంది, అంతేనా? సో RB మైనస్ RA ఎలక్ట్రిక్ ఫీల్డ్ E డాట్ DR మనకు తెలిస్తే వస్తుంది. మరి ఈ ఎలా కనుక్కుంటాం? బై యూజింగ్ గాస్ లా. ఆర్ అడవైజ్ తెలిస్తే మనకు ఆటోమేటిక్గా ఈ using Gauss law. Using Gauss law we can estimate the E. So circulation E dot ds will be is equal to Q enclosed by epsilon. ఇది మన కెపాసిటర్ కనుక్కోవడానికి పొటెన్షియల్ డిఫరెన్స్ కావాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డైరెక్ట్గా రాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలిస్తే వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా తెలుస్తుంది అంటే గాస్ లా నుంచి మనకు తెలుస్తుంది. సో కెపాసిటెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద charge given to the system and potential difference. It only depends upon the geometry and the medium. Antena? Yeah. So today we will discuss energy stored in the capacitor ela derive chestam. So energy stored in the capacitor tarvata we can see another one will be series and parallel combination of resistors. Okay, energy stored in a capacitor. So energy stored in a capacitor. So it will be stored in the form of electric fields. Another మనం చూద్దాం. Energy stored in a capacitor. So take the examples as parallel plate capacitors only. So మనం parallel plate capacitor తీసుకొని okay, now I am taking the parallel plate capacitor. This is the parallel plate capacitor connected to a terminals connected to a terminal to the battery. So this is the potential difference will be V, a battery of potential difference V, or otherwise I will put a battery of potential difference V. So then it will give the positive charge, then automatically negative charge will be induced here. Okay. So ఇప్పుడు మనం బ్యాటరీ కనుక 10 volts ఉంది అనుకున్నాం అనుకో, అది ఛార్జ్ని ఎప్పటిదాకా సప్లై చేస్తుంది? ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ 10 volts వచ్చేదాకా సప్లై చేస్తుందా? ఫస్ట్ 1 volt అవుతుంది, తర్వాత 2 volts, తర్వాత 3 volts, తర్వాత 4 volts, 5, 6, 7, 8, 9, 10 అక్కడ దాకా సప్లై చేసుకుంటూ పోతుంటుందా? సో లెట్స్ సే ప్లేట్స్కి యాజ్ యూజువల్గా డి కెపాసిటెన్స్ ఆఫ్ ద సిస్టమ్ మనకు తెలిసిందే. C ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి
and charge on the capacitor plates Q is equal to C into potential difference. అంతేనా? సో ఇది ఇలా ఇచ్చుకుంటూ పోతా ఉంటుంది. వాట్ ఇస్ ద లాస్ట్ ఛార్జ్ దట్ కెన్ అపియర్, దట్ ఇస్ ద మ్యాక్సిమం ఛార్జ్ దట్ కెన్ అపియర్ ఈస్ కెపాసిటెన్స్ మల్టిప్లైడ్ బై V. అంతేనా? సో లెట్స్ ఫస్ట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ సెండింగ్ కీప్ ఆన్ చార్జెస్. లెట్స్ Q అనే ఛార్జ్ ఇక్కడికి వచ్చింది, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆబ్వియస్గా -Q అనేది వస్తుంది. అంతేనా? సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంకొక ఛార్జ్ పంపిస్తుంది. లెట్స్ సే ఇట్ ఈస్ కీప్ ఆన్ సెండింగ్ అనదర్ ఛార్జ్. dq అనే ఛార్జ్ పంపించింది అనుకున్నాం, ఇక్కడ ఏమవుతుంది +dq అనే ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, సో +dq అంటే టోటల్ ఛార్జ్ ఏమవుతుంది -Q +dq అనే ఛార్జ్ వస్తుంది. అంటే ఇక్కడ dq అనే ఛార్జ్ రావడానికి ఆటోమేటిక్గా రాదు కదా, సో వర్క్ చేయాలి. అంటే ఆల్రెడీ ప్లేట్ మీద ఏముంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో మళ్ళీ బ్యాటరీ ఏం చేస్తుంది, ఇంకొక పాజిటివ్ ఛార్జ్ని పంపిస్తుంది. అలా పంపించేటప్పుడు ఏమవుతుంది, అది వర్క్ అనేది చేయాల్సిందే. సో వర్క్ డన్ బై ద బ్యాటరీ. సో వర్క్ డన్ to place dq charge on the plate of capacitor. So that work done will be is equal to m రాయొచ్చు మనం, charge multiplied by dw అన్న potential difference, that is equal to V. అంతేనా, చార్జ్ మీద. సో బట్ Q into V. సో దీని నుంచి నేను dw is equal to, సో Q is equal to CV రాయచ్చా, దీని నుంచి V is equal to ఏం పెట్టచ్చు, నేను Q/C పెట్టచ్చా. సో V ప్లేస్లో Q into dq upon C. Okay? So what is the maximum charge it can send, that is C into V, call it as some capital Q, and the charge in పంపించగలరు. So total work done will be, so integrate చేస్తే వస్తుంది, ఇంటిగ్రేషన్ Q dq by C in sending charge from 0 to maximum charge Q. అంతేనా? సో దాన్ని కావాలంటే మరి CV అని పెట్టుకోవచ్చు, లేదా అలాగే వదిలేద్దాం. సో Q ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, X ఇంటిగ్రేషన్ చేస్తే x²/2 వస్తుందా. సో అప్పుడు దీనికి వర్క్ డన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు C బయటకు వచ్చేస్తుంది. సో Q²/2, లోయర్ లిమిట్ ఈజ్ చార్జ్ అండ్ అప్పర్ లిమిట్ విల్ బి Q. సో దీని నుంచి వర్క్ డన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు Q²/2C. అంతేనా, దట్స్ ఇట్. సో మనం కావాలంటే Q ఈజ్ ఈక్వల్ టు CV అని పెట్టుకుందాం. సో అప్పుడు ఏమొస్తుంది, నాకు C² V² వస్తుంది. ఒక C క్యాన్సిల్ అయిపోతుందా. సో అప్పుడు ఏమొస్తుంది, వర్క్ డన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ½ C ఇంటూ V. అంతేనా. సో ఇంకా ఇలా కూడా రాయొచ్చా, C² V². ఓకే. సో ఇంకా ½ QV అని కూడా రాయొచ్చు, ½ ఇంటూ Q ఇంటూ V. ఒక V ఇక్కడ పెడతాం, C ఇంటూ V ఏం పెడతాం, Q. సో దిస్ వర్క్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద వాట్ ఫామ్, ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. సో మరి ఏ ఎనర్జీలో స్టోర్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, సో వీఆర్ గివింగ్ ఎ పాజిటివ్ ఛార్జ్ హియర్ అండ్ వీఆర్ గివింగ్ ఎ నెగిటివ్ ఛార్జ్ హియర్. ఏమవుతుంది, దేర్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ టు నెగిటివ్ ఛార్జ్. ఓకేనా. సో దిస్ వర్క్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. ఎనర్జీ is stored in the form of electric fields. Okay na. So even a electric field expression could write, what is the electric field in between the plates of a capacitor. So దీని వల్ల కనుక్కోవడమే. సో దీని వల్ల Q/2A ఎప్సిలాన్ నాట్, దీనివల్ల Q/2A ఎప్సిలాన్ నాట్, రెండు యాడ్ చేస్తే Q/A ఎప్సిలాన్ నాట్, అది కూడా పెట్టచ్చు.
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్సో వీ కెన్ రైట్. సో రాసుకోండి, చెప్తాను ఎలా రాయాలన్నది. సో ఈ ఎక్స్ప్రెషన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. దిస్ వర్క్ విల్ బి ద ఎనర్జీ. సో ది ద ఎనర్జీ. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు Q²/2C కావచ్చు, హాఫ్ CV² కావచ్చు, హాఫ్ QV కావచ్చు. నో నీడ్ టు నోట్ డౌన్ అంతా, స్టోరీ అంతా రాయకండి, ఓన్లీ దట్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్స్ వరకు రాసుకోండి అంతే, మొత్తం కాపీ చేయని అవసరం లేదు. రాసేది అయిపోతే చెప్పండి. ఓకే, జస్ట్ ఇప్పుడు చూద్దాం. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనుకున్నాం కదా, అది ఎలాగో చూద్దాం. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈజ్ గివెన్ బై Q/A∈0. అంతేనా? దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్. సో దీని నుంచి నేను Q రాస్తాను. సో Q ఈజ్ ఈక్వల్ టు A∈0 ఇంటూ E. ఆల్సో C ఈజ్ ఈక్వల్ టు ε0A/d అని మనకు తెలుసు. సో ఎనర్జీ స్టోర్డ్, వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్? హాఫ్, ఏదో ఒకటి తీసుకోండి, U అని పెడతా, ఎనర్జీకి U సింబల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ Q²/Q² అంటే A² ε0 E² బై C అంటే ε0 A/d. సో ε0 క్యాన్సల్, A క్యాన్సల్, d అటు వస్తుంది. సో దీని నుంచి U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ A క్యాన్సల్, A ఇంటూ d ఏమన్నదా ε0², సారీ ఇంకో ε0 ఇంటూ E². అంతేనా? ఇప్పుడు చూద్దాం. ఏ అంటే ఏరియా, డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్. ఏమవుతుంది అది? వాల్యూమ్ అవుతుంది. సో దీని నుంచి మనం ఏం రాబట్టచ్చు అంటే దిస్ కెన్ బి హియర్. సో వాల్యూమ్ ఇన్ విచ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ప్రజెంట్, దిస్ ఇస్ ద వాల్యూమ్. సో వాల్యూమ్ ఇన్ విచ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ప్రజెంట్ ఈస్ A ఇంటూ డి. ఇట్లా పెడదాం వాల్యూమ్, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. ఓకే, సో హియర్ AD is equal to volume in which electric fields are present. Volume in which electric fields are present. Volume in which electric fields are present. సో ఇప్పుడు వాల్యూమ్ రాస్తాను అక్కడ. అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ దీని కిందికి తీసుకురావచ్చా దాన్ని? సో U/V అంటే ఇదేంటిది? ఎనర్జీ బై వాల్యూమ్. అంతేనా మనం రాసేది అక్కడ? ఎనర్జీ ఎక్కడెక్కడ ఉందో ఆ వాల్యూమ్, దాన్ని ఏమంటారంటే ఎనర్జీ డెన్సిటీ అని అంటారు, స్మాల్ u. సో ఎనర్జీ డెన్సిటీ, సో ఎనర్జీ డెన్సిటీ. ఎనర్జీ డెన్సిటీ దాని ప్రకారం ఏమవుతుంది అది? సో వాట్ ఇట్ విల్ బికమ్? సో ద ఎక్స్ప్రెషన్ విల్ బికమ్, so energy density U will be is equal to half into ε0 into E². So
ఓకేనా, ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఏ వాల్యూమ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ వాల్యూమ్ అని. ఓకేనా. సో మనకి ఎక్కడైనా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో యూస్ఫుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దీని నుంచి మనం ప్రాబ్లమ్ సాల్వింగ్, ఓకేనా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా, సపోజ్ ఏదైనా ఒక వాల్యూమ్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, అక్కడ ఎనర్జీ కనుక్కోండి అన్నాం అనుకో, అప్పుడు ఏంటి, ½ ε0 ఇంటూ వాల్యూమ్తో వచ్చేస్తుందా మనకు, అంతేనా. సో ఇప్పుడు దీన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎనర్జీ ఎలా కనుక్కోవచ్చు అంటే, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎనీ కేస్ U is equal to ½ కాన్స్టెంట్ టు ε0 కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ E² ఇంటూ dV ఎంటైర్ వాల్యూమ్. ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అంతేనా. ఇప్పుడు ఇక్కడ ఈజీగా ఉంది, వాల్యూమ్ ఎట్లా ఉంది, ఏరియా మల్టిప్లైడ్ బై లెంత్ అన్నట్టు వచ్చేసింది. కానీ ప్రతిసారి అలా ఉండదు కదా, డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. సో అందుకని ఏం పెట్టినా, దాన్ని ఇంటిగ్రేషన్లో పెట్టినా. సో అర్థమైందా. సో దిస్ ఎక్స్ప్రెషన్స్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సింపుల్గా ప్రాబ్లమ్ ఎనర్జీ, కానీ దాని నుంచి మచ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా, నో డౌన్. సో దీనికి ఎగ్జాంపుల్గా ఇంకా ప్రాబ్లమ్స్ చెప్తాను. So that's why in a capacitor energies will be stored in the form of electric fields. Okay. గుర్తు పెట్టుకోండి. అయిందా. ఓకే, దీన్ని ఇంకా లిటిల్ బిట్ ఎక్స్టెండ్ చేస్తాం. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. విల్ గెట్ ద సేమ్ ఆన్సర్స్. ఓకే ఓకే సో ఇప్పుడు ఇది అనాలిసిస్ ఓన్లీ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకొని డిరైవ్ చేసామా. ఇట్ ఈస్ ట్రూ ఇన్ ఎనీ కేస్, దీంట్లోనే కదా, ఏ కేస్కైనా ఇది ట్రూనే. సో ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇట్ ఈస్ ట్రూ ఇన్ ఆల్ ద కేసెస్. సో మనం స్పెరికల్ కెపాసిటర్ కూడా తీసుకుందాం. Energy stored in spherical capacitor also will get the same answer. So spherical capacitor example తీసుకుందాం. Spherical capacitor. So spherical capacitor అనేది ఎలా ఫామ్ అవుతుంది, inner one is of radius A and outer one is of radius B. So it is given a positive charge. So obviously negative charge will be induced here. Electric fields are present from negative charge, positive charge to negative charge. We know that wherever electric fields are there, their energy will be stored. The expression for that is ½ epsilon naught integration E² dV. So at any distance we can calculate the electric field. Gauss law apply వచ్చేస్తుంది కదా.
So electric field at any point, electric field at any point in between the plates. So it has given the positive charge q, the minus q will appear here. So ఏమొస్తుంది electric field E is equal to 1 by 4 pi epsilon naught q by r square అని వచ్చేది. అంటే ఇక్కడ గాసియన్ స్పియర్ కన్స్ట్రక్ట్ చేసామనుకో, left hand side E into 4 pi r square, right hand side q by epsilon naught. So now energy stored. Now energy stored. సో మరి ఎనర్జీ స్టోర్డ్ ఆ ఫామ్లో ఉపయోగిస్తే U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా హాఫ్ ఎప్సిలాన్ నాట్. హాఫ్ ఎప్సిలాన్ నాట్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ దాకే కదా ఉండేది. సో R ఈజ్ ఈక్వల్ టు A నుంచి R ఈజ్ ఈక్వల్ టు B వరకు మాత్రమే ఉన్నాయి, అంతే కదా ఉండేది ఫీల్డ్స్. R ఈక్వల్ టు A టు ఈ స్క్వేర్ అంటే దేని స్క్వేర్, అంతే కదా దేని స్క్వేర్ అంటే Q స్క్వేర్ బై 4 pi ఎప్సిలాన్ నాట్ హోల్ స్క్వేర్ ఇంటూ 1 by r స్క్వేర్ అంటే r పవర్ 4. వాట్ ఇస్ ద వాల్యూమ్ ఎలిమెంట్, మీకు చాలా సూత్రాలు చెప్పిన dV ఈజ్ ఈక్వల్ టు 4 pi r స్క్వేర్ dr, అంతే dA అంటే 2 pi r dr. సో అది సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది నాకు 4 pi r స్క్వేర్ dr, అంతేనా. ఇప్పుడు మీరే చెప్పండి, ఇక్కడ ఒక 4 pi r స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక 4 pi r స్క్వేర్ ఉంది, క్యాన్సిల్ అయిపోయిందా, అంతే కదా. ఇక్కడ ఒక లోపల ఉంది 4 piలో ఒక 4 pi, ఇక్కడ r పవర్ 4లో ఒక r స్క్వేర్ ఉంది, ఒక 4 pi r స్క్వేర్ వెళ్ళిపోయింది, ఇంకేం మిగులుతుంది, ఒక 4 pi r స్క్వేర్ మిగులుతుంది, q స్క్వేర్ మిగులుతుంది. ఇంక ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ పోయింది, ఒక ఎప్సిలాన్ నాట్ తోటి ఇంకొక ఎప్సిలాన్ నాట్ మిగులుతుంది. సో అప్పుడు అవన్నీ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది ఫైనల్గా మనకు అక్కడ, వాట్ ఐ విల్ గెట్ దే. సో ఫైనలీ వాట్ ఐ విల్ గెట్ దేర్, what is the answer I'll get there. So energy stored will be is equal to half into 4 pi epsilon naught బయటకు వస్తుంది, q స్క్వేర్ బై 4 pi epsilon naught బయటకు వస్తుంది, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b dr బై r స్క్వేర్, అంతేనా. మిగిలేదు ఒక r స్క్వేర్ మిగులుతుంది. r స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, మైనస్ 1 బై r, ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో మైనస్ 1 బై r. సో అప్పుడు ఏమొస్తుంది నాకు q స్క్వేర్ బై 8 pi epsilon naught minus 1 by r, lower limit is a and upper limit is b. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, మైనస్ 1 by b మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 by a అంటే 1 by a మైనస్ 1 by b. సో ఇదేమొస్తుంది నాకు ఇంకా q స్క్వేర్ బై, నేను రాద్దాం, q స్క్వేర్ బై 8 pi epsilon naught 1 by a మైనస్ 1 by b, అంతేనా. సో దీని నుంచి నాకు ఇంకొద్దిగా చేంజ్ చేసి రాస్తా, నేను ఇట్లా రాస్తా. సో దాన్ని u ఈజ్ ఈక్వల్ టు q స్క్వేర్ బై 2 ఇంటూ, అంతేనా. వాట్ ఇస్ ద కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి దీనికి, స్పియర్ కెపాసిటెన్స్ ఫార్ములా, అంతేనా. ఇప్పుడు చూడు, ఇక్కడ 4 pi ఎప్సిలాన్ నాట్ ఉందా, అంతేనా. సో దీని కింద రాస్తా, పైకి పోతుంది ఎలాగో 1 by a మైనస్ 1 by b రాయచ్చు కదా, ఇది మళ్ళీ పైకి పోతుంది కదా, అంతే కదా, పైననే కదా ఉండేది, ఇది పైననే ఉంది. అంటే దీని నుంచి నేను ఏం రాయచ్చు, ఇది q స్క్వేర్ అపాన్ 2 ఇంటూ c. స్టోరీ అంతా అక్కడి నుంచే కదా మనకు వచ్చింది, q స్క్వేర్ బై 2c నుంచే కదా. అంటే ఇవాళ యూనివర్సల్ ఫార్ములాస్, నాట్ సింప్లీ అప్లికబుల్ ఫర్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటీ ఒక్కదానికి ట్రూ అని మనం అనుకోకూడదు, దే విల్ బి ట్రూ ఫర్ ఆల్, ఓకేనా. సో చెప్పండి ఏంటి ఇప్పుడు ఫైనల్గా ఎనర్జీ స్టోర్డ్ ఏవైతే ఉన్నాయో ఏంటో అవి. సో u ఈజ్ ఈక్వల్ టు q స్క్వేర్ బై 2c ఫార్ములా కావచ్చు, లేదా హాఫ్ cv స్క్వేర్ కావచ్చు, హాఫ్ ఇంటూ qv కావచ్చు. దిస్ ఆర్ ఆల్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్, అంటే ఒక కేసులోనే వ్యాలిడ్ అని కాదు, ఆల్ కేసెస్ ఇట్ విల్ బి అప్లికబుల్. సో ఎనర్జీ డెన్సిటీ u ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. సో అండ్ ఎనర్జీ u ఇక్కడే రాస్తా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఈ స్క్వేర్ ఇంటూ dv, వేర్ ఎవర్ వాల్యూమ్ ఈజ్ దేర్ ఎవ్రీవేర్, వేర్, అంతేనా. దిస్ ఇస్ ఎనర్జీ డెన్సిటీ. ఈ ఫార్ములాస్ ట్రూ, అర్థమైందా, ఓకే, దట్స్ ఇట్.
అంటే మీరేం రాసుకొని అవసరం లేదు, నేను చెప్పడానికి జస్ట్ మీకు ఇట్లా ఇటు కూడా రాయచ్చాయా అంతేనా. కెపాసిటెన్స్ తెలిస్తే ఎనర్జీ కనుక్కోవచ్చు, ఎనర్జీ తెలిసినా కెపాసిటెన్స్ కనుక్కోవచ్చు. వాట్ అబౌట్ ఫర్ ఐసోలేటెడ్ కెపాసిటర్ అంటే B goes to ఇన్ఫినిటీ. సో B goes to ఇన్ఫినిటీ అయితే 1/B ఇన్ఫినిటీ, అప్పుడు 1/A మాత్రం వస్తుంది. అంటే 1/A మాత్రం వస్తే ఏమొస్తుంది ఇక్కడ 4πε0 ఏ అయిపోతుందా అది 1/A మొత్తం పైకి పోతుంది ఇక్కడ అంతేనా. ఇంకా ఎనర్జీకి రిలేటెడ్గా దిస్ మచ్ ఇస్ ఎనఫ్ ఫర్ యూ. నోట్ చేసుకోండి, అంటే ఇంక నోట్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఉంది మీ దగ్గర. నువ్వు కావాలంటే సిలిండర్ కూడా చెక్ చేసుకోవచ్చు. దట్ అగైన్ అన్నెసెసరీ టీడీఎస్ జాబ్, మీరేం చెక్ చేయని అవసరం లేదు. ఓకే. సో ఎక్కడెక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉంటాయో అక్కడ ఎనర్జీ స్టోర్ అవుతుంది అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కంటిన్యూషన్లో ఐ విల్ డిస్కస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ యాస్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెషర్. అంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అని ఈజీ కాబట్టి అలా చెప్పేసుకుంటున్నాం అంతే. డెరివేషన్స్ మచ్ అంటే ఇక్కడ పెయిన్ ఉండదు అన్నట్టు, సింపుల్గా వచ్చేస్తుంది. There is no pain in deriving all these things. Okay. So electrostatic pressure. జనరల్గా మనం ప్రెషర్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం? ఏదైనా ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఆ ఫోర్స్ అనేది కూడా ఎలా యాక్ట్ అవ్వాలి? నార్మల్ టు ద సర్ఫేస్ అనేది యాక్ట్ అవ్వాలి. సో మనం ప్రెషర్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం అన్నది ప్రెషర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ నార్మల్లీ పర్ యూనిట్ ఏరియా. అలాగే మనం డిఫైన్ చేసుకునేది. సో సింప్లీ ప్రెషర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అన్నది మన కాన్సెప్ట్. So that can be mechanical force, that can be chemical force, that can be a electric force or magnetic force, whatever it may be. చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. టేక్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకోండి. In parallel plate capacitor we know that there are the plates, one is a positive, another one is of negative. ఓకేనా. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. లాజికల్గా ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? నెగిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది, లేదా నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? పాజిటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది, వైస్ వర్సా. అంతేనా. ఇప్పుడు చూద్దాం. లెట్స్ సే ఈ నెగిటివ్ ఛార్జ్ని ఒక సిస్టమ్గా తీసుకుందాం, ఓన్లీ నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ వల్ల ఏముంటుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా? ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది పాజిటివ్ ఛార్జ్. దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఓన్లీ పాజిటివ్ ఛార్జ్. సో వాట్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్? Q/2A∈0. అంతేనా. ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఓన్లీ పాజిటివ్ ప్లేట్. కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టుకోండి, ఓన్లీ పాజిటివ్ ప్లేట్. డ్యూ టు దిస్ ఫీల్డ్ నెగటివ్ ఛార్జ్ విల్ ఎక్స్పీరియన్స్ ఏ ఫోర్స్. అంతేనే కదా. డ్యూ టు ద ఫీల్డ్ ఆఫ్ పాజిటివ్ ప్లేట్, డ్యూ టు ద ఫీల్డ్ ఆఫ్ పాజిటివ్ ప్లేట్, charge on negative plate, charge on negative plate will experience a force, will experience a force. So force on the negative plate due to positive plate. అంతేనా. సో అట్లా మీకు ఆక్వర్డ్గా ఉంటే లెట్ us call A and B. అంతేనా. సో లెట్ A and B అంటే మళ్ళీ కష్టం. ప్లేట్ 1 and 2 అందాం. సో ప్లేట్ 1 కండక్టింగ్ ప్లేట్ 1 కండక్టింగ్ ప్లేట్ 2. దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ 1 అంతే కదా. దిస్ ఇస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ 1.
due to the field of positive plate. Okay, no problem. So force on second plate due to the field of 1. So field of 1, charge of 2. అంతే కదరా, ఫోర్స్ F is equal to QE ఫార్ములా అంతే కదా. సో దట్ ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 విల్ బి ఈక్వల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి Q/2A ఎప్సిలాన్ నాట్, దాని ఛార్జ్ కూడా QA. దీని నుంచి నాకేమొస్తుంది Q²/2A ఎప్సిలాన్ నాట్. అంతేనా. నౌ యూ డూ వన్ థింగ్. So you do one thing. So multiply with A and divide with A. Multiply with A and divide with A. అప్పుడు ఏమొస్తుంది నాకు కింద A² వస్తుందా, అండ్ యూజ్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు చార్జ్ పర్ యూనిట్ ఏరియా. అంతేనా, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు చార్జ్ పర్ యూనిట్ ఏరియా. అప్పుడు ఏమవుతుంది Q²/A² ప్లస్లో σ² పెట్టచ్చు. సో ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1 విల్ బి ఈజ్ ఈక్వల్ టు σ²/2 ఎప్సిలాన్ నాట్ A అలాగే మిగిలింది. అంతే కదా, అంతేనే కదా. సో నా ఇప్పుడు ఈ నెగిటివ్ ప్లేట్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ ద నెగిటివ్ ప్లేట్, ప్లేట్ 2. దీని మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది, దిస్ ఇస్ ద ఫోర్స్ ఆన్ 2 డ్యూ టు 1. పర్పెండిక్యులర్గా ఉందా లేదా, దట్ ఫోర్స్ ఇస్ పర్పెండిక్యులర్. ఇది ఎక్స్టర్నల్ ఫోర్సే కదా, ఎక్స్టర్నల్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఏమవుతుంది, ప్రెషరే కదా. సో నౌ pressure at the site of second plate. So pressure is equal to force per unit area. Area cancel అయిపోతుందా, ఏమొస్తుంది ప్రెజర్కి ఎక్స్ప్రెషన్ మనకి ఇక్కడ σ²/, అంతేనా. సో ఈవెన్ యూ కెన్ పుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఫీల్డ్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్. అది ఎలా పెడతామో చూద్దాం. So you can put in terms of total field in between the plates. What is the total field in between the plates? దీనికి మధ్యలో ప్లేట్ ఉంటుంది కదా, దీనివల్ల Q/2A ఎప్సిలాన్ నాట్, దీనివల్ల Q/2A ఎప్సిలాన్ నాట్. టోటల్ ఏమవుతుంది Q/A ఎప్సిలాన్ నాట్. టోటల్ ఫీల్డ్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్, ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్, టోటల్ ఫీల్డ్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్, what I'll get Q/2A ఎప్సిలాన్ నాట్, Q/2A ఎప్సిలాన్ నాట్. ఏమొస్తుంది మొత్తం, సో ఏమొస్తుంది σ/ε నాట్. అంతేనా కదా. నా యూ డూ హియర్, దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ మనకు వచ్చింది ప్రెజర్కి. మల్టిప్లై విత్ ఎప్సిలాన్ నాట్ అండ్ డివైడ్ విత్ ఎప్సిలాన్ నాట్. అప్పుడు నాకేమొస్తుంది దీని నుంచి, సో P ఈజ్ ఈక్వల్ టు σ²/2 ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ వస్తుందా. మరి σ/ε నాట్ అంటే E, అంటే అక్కడ ఏమొస్తుంది E² వస్తుందా. సో అప్పుడు నాకేమొస్తుంది, ఇది ప్రెషర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ½ ఎప్సిలాన్ నాట్ E². ఎక్కడ చూసినట్టుందా, ఏందది, ఎనర్జీ డెన్సిటీ. సింబల్ పక్కన పెట్టు, ఎనర్జీ డెన్సిటీ. ఫిజికల్ మీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇట్ విల్ బి, ఎనర్జీ డెన్సిటీ. సో ఎనర్జీ డెన్సిటీ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెషర్ ఆన్ ద కండక్టర్స్. ఓకేనా. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ వాడు ఎలక్ట్రోస్టాటిక్ ప్రెషర్ అని అడిగినా, ఎనర్జీ డెన్సిటీ అడిగినా, థింగ్స్ విల్ బి రిమైన్ సేమ్. సో ద ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్కి ఏ డైమెన్షన్ ఉంటుందంటే ప్రెషర్ డైమెన్షన్ అనే ఉంటుంది. అందుకని మీరు బెర్నౌలీస్ థియరం చదివినప్పుడు ప్రెషర్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, కైనెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్, పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ P + ½ ρV² + ρgh కాన్స్టెంట్ అంటారు. అక్కడ P అనేది ఏంటది, ప్రెషర్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే ఏంటి, ఎనర్జీ డెన్సిటీనే, దాన్ని ఏమంటారు ప్రెషర్ ఎనర్జీ డెన్సిటీ. దిస్ ఇస్ ద ప్రెషర్ ఎనర్జీ డెన్సిటీ అనొచ్చు మనం. ఓకేనా. సో వెన్ ఎవర్ ఎప్పుడు ప్రజెంట్ అవుతాయి, దేర్ విల్ బి ఫోర్సెస్ ఆర్ ఇన్వాల్వ్, దెన్ డెఫినెట్లీ దేర్ ఇస్ అన్ ఎనర్జీ. అర్థమైందా. సో ఫైనల్గా మనం ఎలక్ట్రోస్టాటిక్ ప్రెషర్ ఈజ్ σ²/2 ఎప్సిలాన్ నాట్ ఆర్ అదర్వైజ్ E² అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు σ². మరి σ² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E². ఓకేనా. సో ఈ ఎక్స్ప్రెషన్స్ ఇంపార్టెంట్, చిన్న చిన్న అప్లికేషన్స్ వస్తుంటాయి, మీరు టక్కని పెట్టచ్చు. ఓకే, నోట్ డౌన్. ఏం రాసుకుంటారు, ఓన్లీ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెషర్ ఎక్స్ప్రెషన్. కానీ దీన్ని మళ్ళీ ప్యారలల్ ప్లేట్ కెపాసిటీ ఎందుకు తీసుకున్నాం సార్, జనరల్గా ఏదైనా కండక్టర్ తీసుకొని చేయొచ్చు కదంటే నోట్ అవుట్ చేయొచ్చు.
సో సేమ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది మళ్ళీ. ఓకేనా, మళ్ళీ అది అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం కావచ్చు. ఓకే, సో దట్ ఇన్ డెప్త్ స్టడీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ హియర్. మనకు ఎక్స్ప్రెషన్ అది లాజికల్గా ఇది, సో దీన్ని ఎట్లా అప్లై చేయాలి అన్నదే కావాలి. అప్లై చేసుకోండి, సారీ నోట్ చేసుకోండి. అప్లికేషన్స్ అన్నది మనకి ఇంపార్టెంట్.